హాయ్, గుడ్ మార్నింగ్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు నేను చాలా వెరైటీగా ప్రాన్ పొట్లీ అనే ఒక ఐటెం తయారు చేశాను. పొట్లీ అంటే పొట్లం అనమాట. ప్రాన్ తోటి పొట్లం అనమాట. నిజంగా ఎంత మంచిగా వచ్చినాయి అంటే చాలా కష్టపడి చేసిన వీడియో అండి. దయచేసి అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అయితే ఇదేంటంటే చాలా కష్టపడి చేశాను. నేను ప్రాన్ ప్రభాస్ అని ఒక ఐటెం చేశాను ఇంతకుముందు. తర్వాత ప్రాన్ స్ప్రింగ్స్ అని ఒక ఐటెం చేశాను. ఇంకా ఎప్పుడు అవే అయితే ఎలా మా గ్రాండ్ సన్ వచ్చాడనమాట, అడిగాడు నాని నాకు వెరైటీగా కావాలి అని. అందుకని బాగా ఆలోచించి ఫిషింగ్ హార్బర్కి వెళ్ళి పెద్ద రొయ్యలు దొరికినాయి అనమాట. టైగర్ ప్రాన్ చాలా కాస్ట్లీ ఉన్నాయండి. 1300 పర్ కిలో. అంటే ఒక 6-7 వస్తాయి, అంతకంటే ఎక్కువ రావు. తీసుకొచ్చి తర్వాత వీడియో చేసిన తర్వాత వీడియోనేమో పోయింది, కరప్ట్ అయిపోయిందనమాట. అది చాలా బాధపడి మళ్ళీ ఫిషింగ్ హార్బర్కి వెళ్ళి మళ్ళీ ఇంకో 3 కొన్నాను. ఈసారి 3 ప్రాన్ కొన్నాను, అంటే ½ కిలో వచ్చేలాగా, జస్ట్ వీడియో కోసం. అయితే అవి తీసుకొచ్చి మళ్ళీ అవన్నీ తయారు చేసి ఆ వీడియో మళ్ళీ చేసి అవన్నీ చేయడానికి చాలా కష్టపడ్డానండి. జస్ట్ ఏంటంటే నేను తన కోసం చేసి పెట్టేస్తే తను తినేస్తాడు హ్యాపీగా, కానీ వీడియో చేయాలి, అందరికీ తెలియాలి, అందరికీ చూపించాలి అన్న ఉత్సాహం అనమాట నాకు. ఆ ఉత్సాహంతో ఇంత ఎక్కువసేపు అంటే ఎక్కువ కష్టపడ్డాను అని చెప్పాలనుకుంటున్నాను నేను. ఈ ప్రాన్ పొట్లీ ఏంటంటే లోపల ఏవైతే పెడతామో ఐటమ్స్ పెట్టేసి ప్రాన్ని పొట్లం చేయడం అనమాట. ఈ అసలే ప్రాన్ చిన్నగా ఉంటుంది, దాన్ని పొట్లం ఎట్లా చేస్తారంటే ఇప్పుడు టైగర్ ప్రాన్ తీసుకొచ్చి దాన్ని శుభ్రం చేసి చూడండి ఎట్లా చేశానో, అది చెప్పదలుచుకున్నాను అనమాట. నిజంగా వాళ్ళు ఎంత రేట్ చెప్తే అంతేనండి. మనం బేరాలు అడగడం, తగ్గించమని అడగడం అట్లాంటివి ఏమీ ఉండవు అందులో. ఖచ్చితంగా వాళ్ళు 1300 అంటే 1300 ఇవ్వాల్సిందే. ఇంకా ఫ్లవర్ ప్రాన్ అని ఉంటుంది, అదైతే 800, 900 అట్లా వస్తుంది అనమాట. ఆ మధ్యలో అది ఉంది కదా నల్లగా, అదంతా వెన్ను మీద దాని గట్ అనమాట. ఆ గట్టంతా తీసి క్లీన్ చేయడం మీకు చూపించలేదు, ఎందుకంటే చిరాగ్గా ఉంటుంది అదంతా. కానీ ఎంత వచ్చిందో చూపిస్తాను మీకు తర్వాత. అదిగోండి అదంతా మొత్తం అంతా తీసేసి శుభ్రం చేసేసాను. ఆ బ్లాక్గా ఉన్నది ఏంటంటే ఈ కొద్దిమంది అది కూడా తింటారు. ఆ ప్రాన్ తాలూకా పేగు తీసేసి అది ఆ బ్లాక్ది కూడా తింటారు కొద్దిమంది, నేను చూశాను. కానీ అది తినకూడదని అనుకుంటున్నాను నేను. ఖచ్చితంగా తినే ఐటెం కాదు అది, పారేసే ఐటమే. ఇది ఎందుకు అలాగా పొట్లం కట్టాలి కదా, దాన్ని పేపర్ లాగా తయారు చేస్తుంది అనమాట, ప్యాకెట్ లాగా. అది కట్ చేసి దాన్ని ఏం చేస్తానంటే ఇప్పుడు కత్తి పెట్టి కట్ చేస్తాను. ఎందుకంటే ప్రాన్కి చుట్టుకుపోయే ఇది ఉంటుంది గుణం. అందుకని పెద్ద నైఫ్ తీసుకొచ్చి దాన్ని అలా కొంచెం కొట్టేసాం అనుకోండి, అది ఖచ్చితంగా చుట్టుకోకుండా అలాగ ఉండిపోద్ది అనమాట. ఆ ఉద్దేశంలో దాన్ని నేను అలా కొడుతున్నాను. చిన్నది కట్ చేస్తే అది ఇంకా చుట్టుకునే పరిస్థితి ఉండదు కదా అన్న ఉద్దేశం అది. ఇది నిజంగా ఎక్కడ చూసిన ఐటెం కాదు, ఓన్గా తయారు చేసిన ఐటమే కాబట్టి నా ఆలోచనలన్నీ నేను మీకు చెప్తున్నాను అన్నమాట. నాకు మనసులో వచ్చిన ఆలోచనలు. అలా కొడితే కనుక కత్తి పెట్టి అలా చిన్నది కట్ చేసేస్తే చుట్టుకోదు అని నాకు ఆలోచన అనమాట. అదిగోండి దాని పొట్టలో వచ్చిన గట్టంతా అనమాట. అది చాలా చిరాగ్గా ఉంటుంది చూడడానికి. అది తీయటం అది చాలా అసహ్యంగా అనిపించింది, కానీ తప్పదు. అందుకని జస్ట్ మీకు తెలియాలి కదా అని చూపిస్తున్నాను అంతే. అలా అన్ని ప్రాను అలా చేసుకున్నాక దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, ఉప్పు, కొంచెం గరం మసాలా అన్నమాట వేసేస్తున్నాను. వేసేసుకుని ఇప్పుడు ఆ ప్రాన్కి అంతా కూడా అది పట్టిస్తాను అన్నమాట.
యాక్చువల్లీ ముందు చేసిన ప్రాన్ ఉన్నాయి కాబట్టి దానికి ఉప్పు కారం పెట్టేసి ఉంచాను, కాకపోతే వీడియో లేదు. ఇది వీడియో కోసం చేసేదన్నమాట. అదిగోండి అట్లా పట్టించేస్తున్నాను. ఈ స్థితిలో ఇలా ఫ్రై చేసేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇలా కూడా చేసుకుని మనం ఫ్రై చేసేసుకోవచ్చు. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. నిజంగా టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఇది మామూలుగా లేదనమాట. అది ముందు వైపు వెనక వైపు అంతా కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, మసాలా అన్నీ పట్టించేస్తున్నాను. పట్టించేసి ఒక్క 10 మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టుకున్నాను అనమాట. ఆ ఉప్పు కారం అట్లా కనుక రాయకపోతే ఇది కొంచెం గట్టిగా ఉంటుంది కదా, పెద్ద ఐటెం కాబట్టి. అంటే ఇంచుమించుగా ఒక ఫిష్ అంత సైజు ఉన్నాయండి. ఒక్కొక్కటి చిన్న ఫిష్లు ఉంటాయి కదా, అరకిలో ఫిష్లు. అరకిలో కూడా కాదు, 200 గ్రామ్స్ ఉంది ఒక ఫిష్, ఒక ప్రాన్ అనమాట. ఇదేమో క్యాప్సికమ్ అనమాట, గ్రీన్ క్యాప్సికము. కొంచెం పండింది ఒక పక్కన. ఆ క్యాప్సికమ్ ముక్కలు కట్ చేస్తున్నాను. లోపల ఫిల్లింగ్, పొట్లీలో ఫిల్లింగ్ కావాలి కదా, అందుకనమాట. నా వేలు కట్ అయిందండి. ఈ కట్ చేసే పరిస్థితుల్లో వేలు కట్ అయింది, అందుకని వేలు విడిగా పెట్టుకుంటున్నాను. మళ్ళీ కట్ అవుతుందో అని భయం వేస్తుంది. ఆ క్యాప్సికమ్ అలా చిన్న ముక్కలు కట్ చేసుకుంటున్నాను. అలాగే క్యాప్సికము, కొత్తిమీర, పుదీనా, తర్వాత క్యారెట్ అన్నీ సన్న ముక్కలు కట్ చేసుకుంటున్నాను అనమాట. కొంచెం దాన్ని ఏమంటారు, వెల్లుల్లిపాయలు కూడా కట్ చేసి వేస్తే బాగుంటుందని అనిపించింది, కానీ మన వెల్లుల్లిపాయలు పనిచేయవు కట్ చేయడానికి. సన్న వెల్లుల్లిపాయలు ఉంటాయి మనకి, పెద్ద వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా, లావు వెల్లుల్లిపాయలు, అవి కూడా కొంచెం లైట్గా చాప్ చేసి వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఇందులో క్యారెట్ కూడా సన్నగా కట్ చేసుకుని వేస్తున్నాను. అంత సన్నగా కట్ చేయకపోతే పొట్లంలోకి సెట్ అవ్వదన్నమాట. కొంచెం లావుగా ఉన్నా కానీ బయటకు వచ్చేస్తూ ఉంటాయి, మనం మేనేజ్ చేయలేము వాటిని. అందుకని పొట్లం చిన్నది కాబట్టి ప్రాన్ పొట్లీలోకి ఈ క్యారెట్ ముక్కలు అట్లా సన్నగా కట్ చేసుకున్నాను. అలాగే ఉల్లి కాడలు కూడా తెచ్చుకున్నానండి. ఉల్లి కాడలు, ఇదేమో కొత్తిమీర, సన్నగా కొత్తిమీర కూడా కట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఉల్లి కాడలు. యాక్చువల్లీ ఇది ఉల్లి కాడల కంటే కూడా ఉల్లి బొందని వస్తుంది కదా, స్ప్రింగ్ ఆనియన్, అదైతే చాలా అంటే లేతగా ఉంటాయి కాబట్టి అవి ఒక డిఫరెంట్ టేస్ట్లో చాలా బాగుంటాయి అన్నమాట. అవి స్ప్రింగ్ ఆనియన్ నాకు దొరకలేదు. స్ప్రింగ్ ఆనియన్ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది ఉల్లికాడలు కూరలు వండుకోవడానికి బాగుంటాయి, కానీ మరి దొరకలేదు కాబట్టి ఇదే నేను యూజ్ చేశాను అనమాట. అందులో అవి కూడా సన్నగా కట్ చేసుకున్నాను. నాకు వచ్చిన ఆలోచనని మీ అందరికీ షేర్ చేయాలన్న ఉద్దేశంతో నేను చాలా ఉత్సాహంగా చేస్తున్నానండి ఈ వీడియో. నిజంగా నాకు అందరూ సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. ఇది అమూల్ చీజ్ అనమాట. అమూల్ చీజు తీసుకొచ్చి, చీజ్ ఉంటే కనుక అది టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుందని నాకు నమ్మకం. అందుకని చీజ్ కూడా వేస్తున్నాను అందులో.
కాకపోతే ఇదేంటంటే అది సెట్ చేసిన వెంటనే పొయ్యి మీదకి వెళ్ళిపోవాలి, లేకపోతే కరిగి జారిపోద్ది అనమాట పక్కలకి. పొట్లం కాకుండా పక్కలకి జారిపోతూ ఉంటుంది. అందుకని సెట్ చేసుకున్న వెంటనే పొయ్యి మీదకి ఎక్కించేసి కాల్ చేయాలి. కాల్ చేస్తే అప్పుడు ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. వీడియో తీసేవాళ్ళు ఎవరు ఉండరండి, స్టాండ్కి ఫిక్స్ చేసుకున్నట్లా జాగ్రత్తగా చేసుకోవడం అనమాట. అందుకని చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా కూడా మీరేమీ అనుకోవద్దు అని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇలా తీసారేంటి అలా అలా ఏమనుకోవద్దు. ఏదో నాకు చేతనైన కొద్దీ నేను నా సాయశక్తిలా నేను ట్రై చేస్తూ ఉంటాను అన్నమాట. నిజంగా ఈ ఐటమ్ ఎంత నచ్చిందంటే నాకు, మీరు కూడా చాలా చాలా ఇష్టపడతారు. ఏదో నేను చేశాను కాబట్టి నాకు నచ్చిందని కాదు, నచ్చకపోతే నచ్చలేదు, అవ్వలేదు, కుదరలేదు అని చెప్పేస్తా. లేదంటే అసలు నచ్చకపోతే నేను అసలు వీడియో అప్లోడ్ చేయను అసలు ఖచ్చితంగా. అప్లోడ్ చేశాక ఇది బాగాలేదండి అని చెప్పడం బాగోదు కదా, అందుకని నేను అసలు అలా వీడియో అప్లోడ్ చేయను. ఆ కుదరని ఐటమ్స్ చాలా వేస్ట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. అట్లా కనుక ఇది చాలా బాగుంది, ట్రై చేయండి ఎవరైనా సరే. ఇప్పుడు ఇందులో నిమ్మకాయ పిండుతున్నాను. నిమ్మకాయ పిండితే లోపల టేస్ట్ కూడా బాగుండాలి కదా మనకి. ఉప్పు కారమే కాకుండా టేస్ట్ కూడా లోపల బాగుండాలి. ఉప్పు కారంతో పాటు నిమ్మరసం వెళ్తుంది, అలాగే క్యాప్సికము, ఈ మిక్సర్ అంతా వెళ్తుంది అనమాట. క్యారెట్, క్యాప్సికము, కొత్తిమీర ఇవన్నీ. ఫస్ట్ క్యాప్సికమ్ వేసానండి, తర్వాత క్యారెట్ వేస్తున్నాను. ఇది స్ప్రింగ్ ఆనియన్, ఉల్లిపొందు, అలాగే కొత్తిమీర ఇవన్నీ వేసి దాన్ని ప్యాక్ చేస్తున్నా. హెడ్ సైడ్ నుంచి అలా స్లోగా అలాగ మడతలేస్తున్నాను అన్నమాట. ఈ తోక పార్టీ చివరికి వచ్చింది కదా, అక్కడ కొంచెం మైదా పిండి కలిపేసి ఆ మైదా పిండితో అంటించేయచ్చు, లేదంటే కనుక టూత్ పిక్ గుచ్చేయచ్చు. టూత్ పిక్ గుచ్చేస్తే ఊడిపోకుండా ఉంటుంది అన్నమాట. నేను టూత్ పిక్ గుచ్చడం చూపించలేదు, లాస్ట్లో చూపించాను ఒకదానికి గుచ్చి. టూత్ పిక్స్ లేకపోతే కనుక మైదాపిండి, పచ్చి మైదాపిండి కొద్దిగా కలుపుకుని లూజ్గా కలుపుకుని దాన్ని అంటించేస్తే ఈజీగా అంటుకుపోద్ది బయటికి రాకుండా. ఐడియాలు. ఇంకొక పొట్లం తయారైంది, ఇది ఇంకో పొట్లం. అది ఆ 3 మడతలు వచ్చినాయి, ఫోల్డింగ్స్ 3 రౌండ్లు తిరిగినాయి. ఇవన్నీ 2 రౌండ్లే తిరిగినాయి అన్నమాట. ఇది 2 రౌండ్లు తిరిగింది, 1 2. ఇది 1 రౌండే తిరిగింది చూడండి. అంటే ఆ ప్రాన్ సైజుని బట్టి ఉంటుంది అన్నమాట ఎన్ని రౌండ్లు తిరగాలి అనేది. ఒక్కసారి తిరిగింది అట్లా. ఆ మధ్యలో ఆ తోక దగ్గర కొంచెం అలా టూత్ పిక్ గుచ్చేస్తే ఊడిపోకుండా ఉంటుంది అన్నమాట. ఇది ఎవరైనా ఇంపార్టెంట్ గెస్ట్లు వచ్చినప్పుడు చక్కగా ఇది కనుక చేసి పెడితే నిజంగా వావ్ లాగా ఉంటుంది అన్నమాట పార్టీ. మనకి గెస్ట్లు వచ్చినప్పుడు అక్కడ టూత్ పిక్ వచ్చేస్తే సరిపోద్ది. ఇప్పుడు దాన్ని బైండ్ చేయడానికి బ్రెడ్ క్రమ్స్, కారం, లైట్గా ఉప్పు, అదేమో కార్న్ ఫ్లోరు,
అంతే. ఆ 3 మిక్స్ చేసి దాని మీద కోటింగ్ అనమాట. యాక్చువల్లీ చాలామంది ఏం చేస్తారంటే గుడ్లు కొట్టి దాంట్లో పొర్లించి ఇవన్నీ చేస్తారు, కానీ నేను గుడ్డు ఎప్పుడు వేయను అసలు. దాన్ని అట్లా మనం స్టవ్ మీదకి ఎక్కించేయడమే. ఇలా మన పూర్వీకులు కూడా ఇలాగే కొత్త కొత్త ఐటమ్స్ చాలా కనిపెట్టి ఉండాలి. మనం గారెలు వేసుకోవడం, బూరెలు వేసుకోవడం ఇవన్నీ వాళ్ళు కనిపెట్టినాయే కదా, మనం ఈరోజు ఎంజాయ్ చేస్తున్నాం కదా. ఇలాగే కనిపెట్టుంటారు వాళ్ళు కూడా. కాకపోతే ఇది మాత్రం శ్రమతో కూడుకున్న పని, కానీ బాగా ఇష్టమైన వాళ్ళు ఎవరన్నా ఇంటికి వస్తుంటే మాత్రం హ్యాపీగా చేసుకోవచ్చు. ఇష్టంగా చేసి పెట్టాలన్నమాట. ఇష్టం ఉంటే కష్టం ఉండదు కదా. మనకు తెలిసిన స్లోగన్ అదే, ఇష్టం ఉంటే కష్టం ఉండదు. ఎంత కష్టమైనా పడతాం ఇష్టంగా ఉంటే కనుక. అదే ఎవరైనా ఇష్టం లేని వాళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళకి అన్నం వండి పెట్టడం కూడా కష్టంగానే. అబ్బా వీళ్ళు ఇప్పుడు వచ్చారా, వీళ్ళకి అన్నం వండాలా, సరే స్విగ్గీయా, జొమాటోయా, లేకపోతే మామూలుగా దాన్ని ఏమంటారు, కర్రీ పాయింట్సా, అట్లా ఆలోచిస్తారు. ఇష్టమైతే కనుక ఇలా ఎంత కష్టమైనా చేస్తారు. అది కూడా స్టవ్ మీదకి ఎక్కేసి చూడండి. చక్కగా వేగుతున్నాయి. వీడియో కొంచెం లెంగ్త్ ఎక్కువైందని ఏమనుకోకండి, కానీ నా కష్టం అలాంటిది అనమాట. ఇవాళ దానికే కూర్చోలేదు, వీటికి గుచ్చేసాను టూత్పిక్స్. మైదాపిండి జస్ట్ అట్లా ముంచినా, లాస్ట్ చివరి టిప్ని అలా ముంచినా ఫిక్స్ అయిపోద్ది అనమాట. చక్కగా వేగిపోయి గట్టిగా అయిపోద్ది. మూడే పట్టినాయి అందులో, 3 రొయ్యలు. చక్కగా వేగుతున్నాయండి. మనం అట్లా కత్తితోటి అలా కొట్టాం కదా, అందుకని అది రౌండ్ అప్ అవ్వలేదన్నమాట. అదిను టూత్పిక్ గుచ్చేసాం కదా, ఇంకా అందుకని బయటికి రౌండ్గా తిరగల. సరిగా కొట్టనివి మళ్ళీ రౌండ్ తిరిగిపోయినాయి, పైకి వచ్చేసినాయి. అంటే అది ఓపెన్ అయిపోయింది అనమాట, పొట్లం ఓపెన్ అయిపోయింది సైడ్ నుంచి. సైడ్లు కొద్దిగా పచ్చి ఉందేమోనని మళ్ళీ కొంచెం సైడ్ పక్కకి తిప్పానమాట. అదిగోండి పొట్లం. ఎలా ఉందండి నా ఐటెం, నా వంట ఐటెము? నచ్చిందని అనుకుంటున్నాను. ఎక్కడికి వెళ్ళారు? అక్కడికి బాబు తీసుకెళ్తాను. మొదలైతే ఆలయంలో అమ్మ కూడా బయలుదేరారు. అక్కడ డాడీ కూడా కలిసి డాడీని బుక్ చేసుకుని వచ్చాను. కానీ వర్షం
రోజు అందరూ కలిసి చేస్తున్నాం కదా. జిఎంసీ వాళ్ళు అందరూ ఎవరైనా ఇంపార్టెంట్ పర్సన్ దిగాడు అనుకో, 2 నిమిషాల్లో అయిపోతాయి. ఆయన ఎవరో ఉన్నారు దిగారు అనుకుంటా. కోటయ్య కోటే కాదు, కొంచెం పెద్దగానే ఉంది. కొంచెం మరీ అంత పెద్ద పేరేంటి? పేరు నాకు తెలియనట్టున్నా, చిన్న మాట్లాడాను. అయిపోయినట్టు నా ప్రాబ్లం ఇంకా పచ్చిగా మ్యారినేటెడ్ కదా. ఇచ్చేనా ఇస్తాను. మీరు ఇస్తాను. అది ఇంకొకటి అట్లా సింగిల్గా చేస్తుంది అన్నమాట. ఇక్కడితో స్టాప్ చేశాను. మళ్ళీ కావాలంటే తర్వాత చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో అది ప్లేట్లోకి సర్వ్ చేశాను. అది కొంచెం చూడండి, మా మనవాడు తినేస్తున్నాడు. అంతా ఏం తినేలేడు, ఒకటి కంప్లీట్గా తింటే అమ్మో నాయన అన్నాడు. నచ్చింది తనకు కూడా చాలా. అదిగో బాగుందట, చాలా బాగుంటాయి. నీ డాన్సులు కూడా వచ్చేస్తుంటాయి, ఎంజాయ్ చేసేస్తుంటాడు అనమాట. అదిగోండి. దాన్ని మధ్యలో అడ్డంగా కట్ చేస్తే ఆ షేప్లో వచ్చిందనమాట, లోపల గ్రీన్గా, పైకి అట్లా అనమాట. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.